శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 16 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం 3:28 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. ధనిష్టా నక్షత్రం అర్ధరాత్రి 1:11 వరకు ఉంది. సోమవారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శుద్ధి యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం చంచలత్వం ఉంటుంది. వాటిని పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం 12 రాశుల వాళ్ళకి చాలా అవసరం. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో మిత్రక్షేత్రంలో రవి ఇంట్లో ఉన్నాడు. ఇది బ్రహ్మాండం. కాబట్టి ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా 12 రాశుల వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ పెట్టుకోవాలన్నా బలం ఉంది. బ్యాంక్ లోన్ కోసం ట్రై చేసుకోవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. అలాగే సోదరులతో ఉన్న గొడవలు క్లియర్ చేసుకోవటానికి కూడా బలం ఉంది. వీటన్నిటికీ కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించటం ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి తైలాభ్యంగనం చేస్తే మంచిది. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయొచ్చు. క్షురకర్మ, హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవటానికి కూడా ఈ ధనిష్టా నక్షత్రం మంచిది. కాబట్టి ఎవరైనా దరిద్ర దేవతని తరిమి కొట్టడానికి క్షురకర్మ, తైలాభ్యంగనము ఇవి చేసుకోవటానికి సోమవారము, ధనిష్టా నక్షత్రము ఈ రెండు కూడా చాలా అద్భుతంగా సహకరిస్తాయి. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం చాలా మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్టా మంచిది. మీకు ఏదైనా ఒక పదవి ఇస్తానంటే ఆ పదవి తీసుకోవటానికి ధనిష్టా మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి ధనిష్టా నక్షత్రం మంచిది. కొత్తగా బండి కానీ, కారు కానీ కొనుగోలు చేయడానికి కూడా ధనిష్టా మంచిది. ముఖ్యమైన తీర్థయాత్రలు చేయడానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు పాప కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ మనస్సుని చెడ్డ పనుల వైపు పోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి లేనిపోని గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు రాకుండా జాగ్రత్తగా భాగస్వాములతో మేషరాశి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న శ్రమ అనేది ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో, సంతానంతో విరోధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ధన ఆదాయం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించగలుగుతారు. విశేషమైన ధనలాభం వల్ల ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్య విజయం కనిపిస్తోంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. స్వల్ప ధన లాభాలు కనిపిస్తున్నాయి. అంటే అద్భుతంగా ధనమేమీ కలిసి రాకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం కలిసి వచ్చే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య భావాల్లో వెంటాడుతూ ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు
మీకు సమస్యలు ఎదురైనా మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల పరంగా విజయాలు సాధించే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మంచి కానీ చెడు కానీ కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. మంచి జరిగితే ఆనందపడండి, చెడు జరిగితే మాత్రం దాన్ని ప్రశాంతంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చెడు జరిగినప్పటికీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ఆ చెడు నుంచి బయటపడటానికి అవసరమైన సమయస్ఫూర్తిని వినియోగించండి. ఈ ఆకస్మిక సంఘటనలు తట్టుకునే విధంగా తులారాశి వాళ్ళు ఈరోజు ఉండటం మంచిది. అలాగే సంతానపరంగా మంచి పురోభివృద్ధి తులారాశి వాళ్ళకు కనిపిస్తుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ ఎక్కువైనా కూడా దాన్ని తట్టుకొని మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో సంతానంతో గొడవలు అయ్యే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామి, సంతానం, మీ కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ఉపయోగం లేని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉపయోగం లేని అనవసరమైన ప్రయాణాలు పక్కన పెట్టడం ఈరోజు అవసరం. అలాగే ఈరోజు ధనం కోసం రకరకాల మార్గాల్లో అన్వేషిస్తూ ఉంటారు. కొత్త కొత్త మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కార్య సాఫల్యత ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది. అంటే ఎవరితో అయినా భాగస్వామి వ్యాపారం చేస్తే వాళ్ళతో మంచి అనుకూల ఫలితాలు అనేటటువంటివి పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్య విజయం కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏ రంగంలో అయినా సరే ఒక పని ప్రారంభిస్తే ఆ పనిలో కుంభరాశి వాళ్ళు ఈరోజు మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. స్వల్ప ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీనరాశి వాళ్ళు కూడా అనుకోకుండా వచ్చే సంఘటనలు తట్టుకోవాలి. మంచి సంఘటనలు జరిగితే ఆనందపడండి. చెడు సంఘటనలు అనుకోకుండా ఆకస్మికంగా జరిగితే సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడండి. అలాగే సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే సోమవారం కాబట్టి సోమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. సోమాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది. తోట సంబంధమైన పనులు, వ్యవసాయ సంబంధమైన పనులు ఇవి చంద్రహోరలో చేసుకుంటే మంచిది. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్న పెద్దవారిని దర్శించడం కూడా ఈరోజు మంచిది. నీటి మీద ప్రయాణం చేసే వాళ్ళకి విశేషమైన ధనలాభం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బావులు, చెరువులు ఇలాంటివి తవ్వించడానికి కూడా చంద్రహోరం మంచిది. కొత్త ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి చంద్రహోరం మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన ఏ వ్యాపారాలైనా మొదటిసారి ప్రారంభించడానికి చంద్రహోరం మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.